డీఎంకే వైపు సూపర్ స్టార్ రజనీకాంత్ చూస్తున్నారా? తమిళనాడు సీఎం స్టాలిన్ ఆకాశాన్ని ఎత్తడాన్ని ఎలా చూడాలి? హైదరాబాద్లో హైడ్రాకు ఎదురే లేదా? ప్రభుత్వ భవనం అక్రమ కట్టడమైతే దాన్ని కూల్చేస్తారా? ప్రభుత్వానికి హైడ్రా ఇచ్చిన నివేదికలో ఏముంది? పెట్రో ఉత్పత్తుల నుంచి ఇంటర్నేషనల్ లాజిస్టిక్ ఎడ్యుకేషన్ హబ్గా దుబాయ్ ఎలా ఎదుగుతోంది? గాజా లెబనాన్లో పరిస్థితి ఏంటి? ఇలాంటి ఆసక్తికర అంశాలని ఇవాల్టి సిగ్నేచర్లో చూద్దాం. డీఎంకే వైపు సూపర్ స్టార్ రజనీకాంత్ చూస్తున్నారా? విజయ్ పార్టీ పెట్టిన సమయంలోనే స్టాలిన్ పై రజనీ ఎందుకు ప్రశంసలు కురిపించారు? హ్యాట్స్ ఆఫ్ టు స్టాలిన్ అని సూపర్ స్టార్ ఎందుకన్నారు? డీఎంకే మర్రి చెట్టు లాంటిదని, దాన్నెవ్వరూ కదిలించలేరని చెప్పుకొచ్చారు రజనీకాంత్. వయసు, అనారోగ్యం రీత్యా పార్టీ పెట్టేది లేదని ఇటీవలే తేల్చి చెప్పేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ డీఎంకే పార్టీపై ప్రశంసల జల్లు కురిపించడం ఆసక్తి రేపుతోంది. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిది అని, ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుంది అని చెప్పారు. కరుణానిధి జీవితానికి సంబంధించి ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గొప్ప పాలనా అధ్యక్షుడు అని కొనియాడారు. கலைஞர் அவர்கள் சொன்னார்கள், அவரை பத்தி நான் அப்புறம் நான் பேசுறேன். அதுக்கு ராஜசேகர் அவர்களே, மாண்புமிகு என்னுடைய அருமை நண்பர் மாண்புமிகு தமிழக முதலமைச்சர் ஸ்டாலின் அவர்களே, தனக்குன்னு ஒரு பாணியை உருவாக்கி கொண்டு மக்கள் மத்தியில், தொண்டர்கள் மத்தியில் அருமையான பேரு புகழ் பெற்று தனக்கு ஒரு நல்ல அரசியல் நல்ல எதிர்காலம் இருக்கு அப்படிங்கிறது நிரூபித்துக் கொண்டிருக்கும் என் அன்பு தம்பி ఉదయనిధి స్టాలిన్ அவர்களுக்கு తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన డీఎంకేని నడపడంలో స్టాలిన్ విజయవంతమయ్యారు అని, ఆయన రాజకీయ చతురుడు అంటూ ఆకాశానికెత్తేశారు రజనీకాంత్. సీనియర్ మంత్రులను సైతం చాలా బాగా నియంత్రిస్తూ మంచి పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. హార్డ్ వర్క్, పొలిటికల్ నాలెడ్జ్ స్టాలిన్ సొంతమన్నారు రజనీ. స్టాలిన్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్నారు. స్టాలిన్ తండ్రి కరుణానిధి గొప్ప యోధుడు అని, ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారని, ఆయన స్థానంలో వేరొకరు ఉంటే తట్టుకోలేకపోయేవారు అని చెప్పుకొచ్చారు. ఆయన జీవిత చరిత్రపై సినిమా చెయ్యాలనుంది అని తెలిపారు రజనీకాంత్. ఆయన మాట్లాడుతున్నప్పుడు ముసిముసి నవ్వులు చిందించారు స్టాలిన్. சூப்பர் ஸ்டார் ரஜினி அவர்களும் திரு குன்றக்குடி பொன்னம்பலா ரெட்டியார் அவர்களும் இந்து என் ராம் அவர்களும் இந்த மேடையில் இருக்கிறாங்க. இவங்கெல்லாம் தலைவர் கலைஞரோட நெருங்கி பழகினவங்க. அவங்களும் கலைஞருடைய உடன்பிறப்புகள் தான். రజనీ వ్యాఖ్యల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు అంటున్నారు నిపుణులు. అయితే ఇటీవలే హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, మరో స్టార్ రజనీకాంత్ డీఎంకేను పొగడడంతో చర్చనీయాంశమైంది. రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి లేకపోయినా పరోక్షంగా బీజేపీ, డీఎంకే పార్టీలకు దగ్గరగా ఉంటున్నారని చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. నాకేం తోస్తుందంటే, ఇప్పుడు మన దళపతి విజయ్ గారు కొత్త పార్టీ పెడతా ఉన్నారు కదా, దానికి ఎక్కువగా అట్రాక్షన్ కాకూడదు జనాలు అనే ఒక ఉద్దేశంతోనే రజనీకాంత్ ఈ పక్క ఉన్నాడు అంటే డిఎంకే సైడ్ ఉన్నాడు అన్న ఒక అభిప్రాయం రావాలనేసి అంత ఓపెన్గా రజనీ గారు మాట్లాడినట్టే నేను ఫీల్ చేస్తున్నాను. ఎందుకంటే లేదంటే అంత దూరం ఆయన అంత మాట్లాడాల్సిన అవసరం లేదు అంత పెద్ద మీటింగ్లో. ఎందుకంటే ఆయన ఒక పెద్ద రజనీకాంత్ అంటేనే మన తమిళనాడులో ఆయనకి చాలా పేరుంది. రజనీకాంత్ స్టాలిన్ని పొగన్నాడంటే ప్రభుత్వం బాగుండదు కాబట్టి పొగన్నాడు. ఇంకొకసారి స్టాలిన్ని పొగడతాడంటే ఆయన ప్రభుత్వం బాగుండదు. విజయ్ కూడా ఇంకో దగ్గరగా స్టాలిన్ గురించి బాగానే చెప్తాడు, ప్రభుత్వం అంటే బాగుంది అనేసి. విజయ్ అయిన అతను అనుభవం లేని వాళ్ళు పార్టీ పెడితే కూడా అది వేస్తే వచ్చేసారి కూడా 26లో ఎలక్షన్లో కూడా స్టాలిన్ ఖచ్చితంగా వస్తారు. ఈ అంశాలని వేటిని కూడా రాజకీయాల్లోకి ముడిపెట్టి చూడటం సరికాదనేటటువంటిది నా యొక్క విశ్లేషణ. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జయంతి ఏదైతే ఉందో, కార్యక్రమం ఉందో, దానికి ఉదహరిస్తూ చేసినటువంటి వ్యాఖ్యల్ని వేటిని కూడా రాజకీయ వ్యాఖ్యలుగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు.
ఏ పార్టీకి సంబంధించిన ఏ సిద్ధాంతానికి సంబంధించినప్పటికీ కూడా సుదీర్ఘ కాలంలో ప్రజా జీవితంలో ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవటం, వారి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో దాని గురించి మనం తెలియజేయటం అనేటటువంటిది దాన్ని రాజకీయాల్లో ఒక మంచి సాంప్రదాయంగా చూడాలి. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టాలెస్ట్ లీడర్ గా కరుణానిధి గారిని ప్రశంసించారు. అదే కోవలో ఇవాళ రజనీకాంత్ గారు కూడా వారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఇవాళ కొనియాడటం జరిగిందనేటటువంటిది మా భావన. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ పై రజనీకాంత్ పొగడ్తలు చూస్తుంటే డీఎంకే వైపు రజనీకాంత్ చూస్తున్నారని కోలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే రజనీకాంత్ కు ఇప్పటికే బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2026 ప్రథమార్థంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి హీరో విజయ్ పార్టీ సైతం పోటీ పడబోతోంది. కమల్ హాసన్ సైతం పోటీలో ఉంటారు. రజనీకాంత్ మాత్రం పార్టీ పెట్టుకుంటే ఏదో ఒక పార్టీకి మద్దతు పలికే సూచనలే ఉన్నాయి. అది అధికార డీఎంకే అయ్యే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దళపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన విజయ్ ఇటీవలే తమిళగ వెట్రి కళగం టీవీకే పేరుతో పార్టీ పెట్టారు. అంతేకాదు గ్రాండ్ గా పార్టీ ఎజెండా ఆవిష్కరించారు. సీరియస్ గా రాజకీయాల్లోకి దిగుతానంటున్నారు. పార్టీ గీతాన్ని కూడా సినిమాటిక్ స్టైల్లో విడుదల చేశారు. విజయ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. రజనీకాంత్ కు కూడా తమిళనాడులో ఫాలోయింగ్ ఉంది. చాలా మంది రజనీ ఫ్యాన్స్ విజయ్ ను ఇష్టపడతారు. ఈ క్రమంలో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి.